పోషకాహార లోపం ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇది. 3 పూటలా తింటున్నా శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి సూక్ష్మ పోషకాలు అందని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా చిన్నారుల్లో ప్రతి 10 మందిలో 3 సూక్ష్మ పోషకాల లోపంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ లోపాల్ని అధిగమించేందుకు పోర్టిఫికేషన్ను ఒక చక్కటి పరిష్కారంగా చెబుతున్నారు నిపుణులు. నిత్యం తీసుకునే ఆహారాలకు అవసరమైన సూక్ష్మ పోషకాల్ని జతచేసి అందించే పోర్టిఫికేషన్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం ఎదుగుదలకు కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లతో పాటు విటమిన్లు, ఖనిజ లవణాల వంటి సూక్ష్మ పోషకాలు చాలా అవసరం. ముఖ్యంగా ఎదిగే వయసులోని చిన్నారులకు ఈ సూక్ష్మ పోషకాలు మరింత అవసరం. సూక్ష్మ పోషక లోపాలు అనేవి ఇవాళ మన దేశంలోని లక్షలాది మంది చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. చిన్నారుల్లో 58.4% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 5 ఏళ్లలోపు పిల్లల్లో 35.7% మంది ఉండాల్సిన దానికన్నా తక్కువ బరువున్నారు. 53% మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. వీరందరికీ ఫోర్టిఫైడ్ ఆహార ఉత్పత్తులతో ప్రయోజనం ఉంటుంది. నిత్యం మనం తీసుకునే ఆహారాలకు సూక్ష్మ పోషకాలని జత చేయటాన్ని ఫోర్టిఫికేషన్గా పిలుస్తారు. ఫోర్టిఫికేషన్ ద్వారా ఏ, B12, D, E విటమిన్లతో పాటు జింక్, అయోడిన్, ఐరన్ వంటి ఖనిజాలతో సమృద్ధిపరుస్తారు. దీంతో వాటి పోషక విలువలు పెరుగుతాయి. వీటిని వినియోగిస్తే పోషక సామర్థ్యం పెరుగుతుంది. ఉప్పు, వంట నూనె, పాలు, గోధుమ పిండి, బియ్యం వంటివి ప్రస్తుతం ఫోర్టిఫికేషన్ చేసిన ఉత్పత్తుల్లో దొరుకుతున్నాయి. ఉప్పులో అయోడిన్ను చేర్చటం ద్వారా గాయిటర్గా పిలిచే గొంతు వాపు చాలా వరకు అదుపులోకి వచ్చింది. ఇప్పుడు సాల్ట్కి అయోడిన్తో పాటు ఐరన్ను కూడా చేర్చి డబుల్ ఫోర్టిఫికేషన్ చేస్తున్నారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్ను గోధుమ పిండిలో చేర్చటం ద్వారా గర్భిణీలు, చిన్నారుల్లో రక్తహీనతను నివారించవచ్చు. వంట నూనెల్లో విటమిన్ ఏను చేర్చటం ద్వారా అంధత్వ సమస్యలతో పాటు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ఆహార ఉత్పత్తులకు జింకును జోడిస్తే శిశు మరణాలను నియంత్రించవచ్చు. శాకాహారులు, వీగన్ డైట్ అనుసరించే వారిలో తలెత్తే B12 విటమిన్ లోపాన్ని కూడా ఫోర్టిఫైడ్ ఆహారం ద్వారా అధిగమించవచ్చు. అయితే ఫోర్టిఫైడ్ ఆహారం మన శరీరానికి మంచిదే అయినా వాటి కారణంగా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఫోర్టిఫైడ్ ఉత్పత్తులను అధికంగా తీసుకుంటే కొన్నిసార్లు పోషకాల మోతాదు ఎక్కువవుతుంది. దీనివల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. కేవలం ఈ ఆహారాన్ని మాత్రమే తీసుకొని ఉండిపోకూడదు. రోజు పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా తినాలి. ప్రాసెస్ చేయని తాజా ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, మొక్కల ఆధారిత బయో యాక్టివ్ కాంపౌండ్లు ఉంటాయి. ఫోర్టిఫికేషన్ చేసే క్రమంలో వాటిని కోల్పోయే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇక ఫోర్టిఫైడ్ ఆహారం ప్యాకింగ్పై ప్రత్యేక లోగో ఉంటుంది. మిగతా వాటికి ఫోర్టిఫైడ్కు ఇదే తేడా. ఈ ప్యాకెట్లపై ప్లస్ సింబల్ ముద్రించి దాని పక్కన F అని వేసి ఉంటుంది. ప్యాకెట్లపై ఈ లోగోను చూశాకే ఆ ఉత్పత్తులను కొనుగోలు చేయడం మర్చిపో